తాగి వాహనాలు నడుపుతున్నారా? పీకల దాకా తాగేసి స్టీరింగ్ పట్టుకుంటున్నారా? అయితే అలర్ట్, ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో గనక పట్టుబడితే లైసెన్స్ రద్దవడమే కాదు, యాక్షన్ కూడా చాలా సీరియస్ గా ఉందని చెప్తున్నారు పోలీసులు. ఈసారి మరింత స్ట్రిక్ట్ గా రూల్స్ అమలు చేయబోతున్నట్టు చెప్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. 10 రోజుల ముందు నుంచే పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతూ ఉన్నారు. ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటుగా పబ్స్ లో కూడా విస్తృతంగా సోదాలు చేస్తూ ఉన్నారు. రూల్స్ పాటించాలంటూ ఆర్గనైజర్స్ కి పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. ఆ డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ల మీద హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో టీవీ9 స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నటువంటి క్రమంలో మొదటగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్తో పాటు డైమండ్ హౌస్, అంతేకాకుండా ఇప్పుడు రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఆ TS08 FU 3777కి సంబంధించినటువంటి ఈ కారులో ఒక మహిళ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెకు కూడా ఒక 66 వరకు కూడా రీడింగ్ వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఏసీపీ పంజాగుట్ట హరిప్రసాద్ ఆధ్వర్యము, అంతేకాకుండా రాహుల్ హెగ్డే డీసీపీ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము అంటే తనిఖీలలో అటు మహిళలు ఉన్నా సరే ఎవరున్నా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర దాదాపు ఒక 140 వరకు కూడా అక్కడ రీడింగ్ వచ్చింది. ఒకసారి ఇక్కడ మాట్లాడిద్దాం. ఎక్కడి నుండి వస్తున్నారండి? ఇక్కడే పక్కనే అంటే మీరే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారా కారు? అంటే మీకు ఒక ఐడియా ఉంది కదా, అంటే తాగి వాహనాలు నడపకూడదు, ప్రమాదాలు జరుగుతాయి అనేది ఎప్పటి నుంచి ఒక రూల్ కూడా ఉండింది. సో దీన్ని ఏం చెప్తారు? అందులో పోలీసులు కూడా తనిఖీలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుండి అంటే ఏమన్నా పార్టీ కంటే వస్తున్నారా? మనం చూస్తూ ఉన్నాము ఒకవైపు పోలీసుల ఆధ్వర్యంలో ఇక్కడ చెకింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఒకసారి పంజాగుట్ట ఏసీపీ కూడా ఉన్నారు. సార్ ఏం చెప్తారు? ఎంత రీడింగ్ వచ్చింది? ఎక్కడి నుండి వస్తున్నారంట? అమ్మాయి ఇక్కడ లోకల్లోనే 66 వచ్చింది రీడింగ్. అంటే పర్మిసిబుల్ అంటే 30, యాక్చువల్గా 66 వచ్చింది. మీద మనం చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు సహజంగా సాటర్డే సండేస్ ఈ డ్రైవ్స్ జరుగుతూ ఉంటాయి సార్. న్యూ ఇయర్ సందర్భంగానే టీవీ9తో కలిసి ఒక జాయింట్ ఆపరేషన్లో మీరు కూడా యాక్సెప్ట్ చేసినందుకు వెరీ థ్యాంక్స్ టు యూ. అండ్ ఏం చెప్తారు సార్ దీని గురించి? అంటే మీరు ఇక్కడ చెప్తున్నాం, అందరూ కూడా మేము మీ యొక్క టీవీ9 ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ తాగి నడపడం నేరం. దాంతో ఏమవుతుంది, ప్రధానంగా ఎవరైతే ఇన్నోసెన్స్ ఉంటారో వీళ్ళు తాగడం వల్ల వాళ్ళకి డ్రైవింగ్ మీద కంట్రోల్ తప్పుతుంది. ఆ తప్పడం వల్ల ఏమవుతుంది, ప్రమాదానికి గురవుతుంది, వాళ్ళకి నష్టం. సేమ్ టైం ఎవరైతే ఇన్నోసెన్సీ తాగకుండా ఎవరైతే చట్ట ప్రకారంగా నడుచుకుంటారో వాళ్ళకు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా తాగి డ్రైవ్ చేయొద్దు. మీరేమైనా పబ్బు పోయి తాగారనుకోండి, మీరు ఒక డ్రైవర్ని ఎంగేజ్ చేసుకోవాలి. ఎంగేజ్ చేసుకుని వెళ్ళాలి. కానీ మీరు స్వయంగా నడుపుకుంటూ పోతే అది ప్రమాదానికి కారణమవుతుంది, మీ లైఫ్ డేంజర్లో పడుతుంది, ఇన్నోసెన్స్ కూడా ఇదవుతుంది. కాబట్టి మీ టీవీ9 ద్వారా ఈ నూతన సంవత్సరం వచ్చే సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరం ఆనందంగా జరుపుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీరు ఇంకో డ్రైవర్ని కంపల్సరీ ఎంగేజ్ చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తానికి ఇది పరిస్థితి. ఎక్కడికెక్కడ కూడా ఒక ముమ్మరమైనటువంటి తనిఖీలు చేస్తున్నారు. ఎవరు ఉన్నా సరే వాళ్ళని ప్రత్యేకంగా టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ విధంగా అటు మహిళలు కావచ్చు, లేకపోతే టీనేజ్గా ఉన్నటువంటి అమ్మాయిలు సైతం కూడా ఈ విధంగా ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడుతూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరం వస్తున్నటువంటి తరుణంలోనే ముందస్తుగా కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను చేపట్టారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. వీడియో జర్నలిస్ట్ యశ్వంత్తో కలిసి జ్యోతి, టీవీ9 హైదరాబాద్.